హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను ఇథియోపియా క్యాపిటల్ సిటీ అడిస్ అబబాలో ఉన్నాను. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను దుబాయ్ నుంచి అడిస్ అబబాకి ఎలా వచ్చానని చెప్పేసి ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. వీసా గురించి, ఫ్లైట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో వచ్చేసరికి నాకు ఇక్కడికి వచ్చేసరికి 9 అయిపోయింది. నిద్ర లేదు, పడుకున్న, రెస్ట్ తీసుకున్నా. నిన్న ఒక చిన్న వర్క్ అయితే చేసేసుకున్న వీసా గురించి. సో ఈరోజు మళ్ళీ నేను చెప్పాను కదా, ఈ ఇథియోపియాకి రావడానికి రీజన్ ఏంటంటే ఫర్దర్గా కంట్రీస్ కోసం ట్రావెల్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అందులో నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ ఇథియోపియా తర్వాత జిబూటీకి వెళ్తున్నాను అనమాట. జిబూటీ వీసా తీసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎంబసీకి వెళ్ళాలి. సో నేను వచ్చాను కదా, ఇదే నా హోటల్ బ్రైటన్ అని చెప్పేసి. సో నేను నిన్న మీకు చెప్పాను కదా ఒక పర్సన్ అని చెప్పేసి, ఆ పర్సన్ ఇక్కడే ఉన్నారు. నేను మీకు చిన్న ఒక 5 minutes తర్వాత అయితే పరిచయం చేస్తాను. సో ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నాం అని అంటే మంచిగా సపరేట్ రూము 2200 పే చేస్తున్నాము, ట్యాక్సెస్ అన్నీ కలిపి. సో ఆ పర్సన్ని పరిచయం చేసే ముందు మనం ఏం చేద్దామనంటే జిబూటీ వీసాకి కావాల్సిన జిరాక్స్ కాపీలు వెళ్ళేసి తీసుకొని వచ్చేద్దాం. యాక్చువల్లీ జిబూటీ వీసాకి నేను వెళ్ళిన అనమాట. నేను వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇన్విటేషన్ లెటర్ అది కావాలని చెప్పారు. మన తెలుగు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు నాకు ఇన్విటేషన్ లెటర్ పంపించారనమాట. సో అది వెళ్ళేసి జిరాక్స్ తీసుకొని వచ్చేద్దాం. వచ్చేసి ట్యాక్సీలో మనం ఎంబసీకి వెళ్దాం. అక్కడేం సీన్ చేస్తారో తెలియదు. సో నిన్న వచ్చినా కదా, ఖాళీగా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వెళ్ళేసి సొమాలీల్యాండ్ వీసా కూడా తీసేసుకున్నా. మన జిబూటీ తర్వాత సొమాలీల్యాండ్, వీలైతే సొమాలియా. సో ఇంకా చాలా పెద్ద ట్రిప్ కదా, టకటక అన్నీ కవర్ చేసేసుకుందాం. సో పొద్దుగాల ఇలా ఉందన్నమాట అడిస్ అబబా నేనున్న ప్లేస్. ఇప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు అన్నీ, ఓకేనా. సో అది ఇక్కడ మనమేం పెద్ద తేడా కనిపించాం అనమాట. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మన కలర్లోనే ఉంటారు. ఎస్పెషల్లీ ఇథియోపియాలో, ఈ కెన్యా, ఉగాండాలో అయితే కొంచెం నల్లగా కనిపిస్తారు అని ఇక్కడ ఆల్మోస్ట్ మనలానే ఉంటారు. వాళ్ళు పెద్దగా మనం తేడా ఏం రికగ్నైజ్ చేయరు అనమాట, టూరిస్ట్ అని చెప్పేసి. సో అది హాస్టల్ పక్కకే ఒక కొంచెం డిస్టెన్స్లో 100 meters డిస్టెన్స్లో ఇక జిరాక్స్ సెంటర్ ఉంది. ఇట్లుంటుంది అనమాట జిరాక్స్ సెంటర్లు ఇథియోపియాలో. ఇక్కడ ఒక జిరాక్స్ మిషన్ ఉంది. ఇక్కడ అది మనం ప్రింట్ చేస్తాం, ఇట్లా ప్రెస్ చేస్తాం కదా, బైండింగ్, స్పైరల్ బైండింగ్ ఉంది. ఈడ కూడా అదే ఉంది. ఇంకో జిరాక్స్ మిషన్ ఉంది. ఇలా ఉందన్నమాట. సో మనకు ఇక్కడ సిస్టర్ ఏమందంటే టెలిగ్రామ్కి పంపించామన్నది. కాకపోతే మన దగ్గర టెలిగ్రామ్ లేదు, మరి ఏం చేస్తుందో చూద్దాం. సో కలర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, చూద్దాం. గాట్ ఇట్? నో ఇంటర్నెట్, ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్. You have Wi-Fi? Okay. సో గైస్, మనము జిరాక్స్లు తీసుకున్నాం కదా, దీనికి ఈచ్ వన్ వచ్చేసి 50 rupees అంట. సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్, శుక్రాన్, సలామా. ఓకే, బాయ్. సో ఇవి జిరాక్స్లు తీసుకొని మనం ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం కుక్కలు ఉన్నాయి. వీటి సైజులు మాత్రం బాగున్నాయి. మరి ఏం తింటానేమో తెలియదు కానీ అగ్రెసివ్ ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం మనం టక్మని. మనం ఏం చేద్దామంటే రేపు సిటీని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, కానీ ఇప్పుడైతే మెయిన్ పని అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ నేనున్న ఏరియా సిటీకి కొంచెం అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఒక 5 kilometers లోపల ఉందన్నమాట. సో అది 5 kilometers లోపల ఉంది. సో చెక్క మనము జిబూటీ ఎంబసీకి అయితే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 10 o'clock 10:30 వరకు, లాస్ట్ 11:30 వరకు క్లోజ్ అయిపోతాయి అనమాట. సో అది ట్యాక్సీ బుక్ చేసుకుందాం, ఓకేనా. ఫైనల్లీ గైస్, హోటల్ నుంచి రైడ్ బుక్ చేసుకొని ఎంబసీకి వెళ్తున్నా, జిబూటీ ఎంబసీకి. సో ఈ రైడ్ ఉంటుంది కదా మనకి ఇండియాలో ఊబర్ అండ్ ర్యాపిడో లాగా బుక్ చేసుకోవచ్చు. మనం కాల్ చేసి డైరెక్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు నిన్నటి నుంచి పర్సన్ని పరిచయం చేస్తా అని చెప్పాను కదా. సో మీరు చాలా మంది వీడియోలో చూసుంటారు, మీకు తెలిసే ఉంటాయి. చాలా మందికి అయితే తెలుసు. సో బోలో యార్, मुझे समझ नहीं आया. तेलुगु समझ नहीं आती. भाई बोलो. हम लोग अभी हैं इथियोपिया एडिस में. स्वागत है आप लोगों का इस वीडियो में. आज हम लोग अपना वीजा अप्लाई करने जा रहे हैं.
वीज़ा बता दिया तुमने कौन सी कंट्री का? कंट्री बताया? हाँ ओके, जिबूती का वीज़ा अप्लाई करने जा रहे हैं। हाँ एक्चुअली मैं गई हूँ इस वीज़ा के लिए बहुत साल पहले। बहुत सारे डॉक्यूमेंट्स लगते हैं तो वो हमने अरेंज करे। हाँ बता दो किसने अरेंज करवाए हैं? जो हाँ, बोल दिए, बिजनेसमैन है उन्होंने हमें लेटर भेजा है। तो चलते हैं, बाकी देखते हैं సో क्या होता है। ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మేము ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటున్నాం ట్రావెల్ చేద్దామని చెప్పేసి. బట్ తను ఈజిప్ట్లో అయినా మే సౌత్ ఈస్ట్ ఏషియా మే తూ ఈజిప్ట్ हाँ, మే मैं इजिप्ट में थी। ఈజిప్ట్ వేరే వేరే కంట్రీస్లలో ఉండే కలిసి ట్రావెల్ చేసే టైం అయితే దొరకలేదు. సో ఫైనల్లీ దొరికింది. ఇక నుంచి జిబూటీ టు సొమాలిలాండ్, వీలైతే సొమాలియా, తర్వాత కెన్యా, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికాని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈసారి. సో తెలుగు మే బాత్ కర్ లో, తెలుగు పతా హై? पता है? नो 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 नो, कुछ नहीं आता मेरे को तेलुगु में। मैं सिखाती हूँ. मेरा हिंदी कैसा है? अच्छा है। अच्छा है ना? ना मेरे को लोग कमेंट्स में बोलते हैं आपका हिंदी अच्छा नहीं है. नहीं, आई कैन अंडरस्टैंड, समझ आ रहा है मुझे। समझ आ रहे हैं? ओके. తెలుగు में अंदर की नमस्कारम बोलते हैं. अंदर की नमस्कार मतलब सबको नमस्ते। सत श्री अकाल, सबका स्वागत है, ऐसा. ठीक है। हाउ आर यू कैसे बोलेंगे? हाउ आर यू? బాగున్నారా? बाउनारा। ओके, बाउनारा। తిన్నారా? तीनारा मींस हैव have eaten? खाना खाया. Okay. సో ऐसे రోడ్ आज ఈరోజు ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏదో ఒక రోడ్ బ్లాక్ అయితేనే ఉంది. ఈ రోజు మాత్రము ఒక వేరే రూట్ నుంచి सेम रोड है क्या? कुछ अलग? अलग है। ओके. बट अभी हमें रोड का नहीं पता क्योंकि आधी रोड बंद है, यहाँ पे कंस्ट्रक्शन चल रहा है। కన్స్ట్రక్షన్ ఒక 2-3 కిలోమీటర్స్కి ఒక మినిమం ఒక 30 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. వేరే వేరే చిన్న గల్లీల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. నిన్న మేము ఎక్కడికి సొమాలిలాండ్ ఎంబసీకి వెళ్ళినాం కదా, దాదాపు ఒక 30 మినిట్స్ అందులోనే ఇరుక్కుపోయినాం అనమాట ట్రాఫిక్లో. సో మీకు సిటీ వ్యూ చూపిస్తాం. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్త బిల్డింగ్స్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్లలో కంప్లీట్ అయితే అనుకుంటా. రోడ్లు కూడా కొత్త వేస్తున్నారు. అంతకుముందు అటు సైడ్ ఎయిర్పోర్ట్ సైడ్ ఒక హాస్టల్ తీసుకున్నారు కదా, అక్కడ కూడా మొత్తం అంతా కన్స్ట్రక్షన్. ఇక్కడ ఏడ చూసినా కూడా తొందరగా మొత్తం అంతా చేంజెస్ అవుతున్నాయి అనమాట. బిల్డింగ్స్, రెస్టారెంట్స్, అన్నీ రోడ్లు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం చేంజ్ చేసేస్తున్నారు. సో మొన్న క్రిస్మస్ జరిగింది కదా, క్రిస్మస్ కోసం అంతా డెకరేట్ చేసి పెట్టారు. సో అది సో గైస్ జిబూటీ ఎంబసీకి వెళ్ళినాం అన్ని డాక్యుమెంట్స్ తోటి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మన హోటల్ బుకింగ్ ఉంది కదా, హోటల్ వాళ్ళు మనకి మెయిల్ చేస్తారనమాట పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని రమ్మని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఈరోజు ఇక టైం అయిపోయింది, ఓన్లీ 11:30 వరకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. ఇక్కడ మనకి జిరాక్స్ సెంటర్లు కానీ దగ్గర ఏం లేవు. నేను మళ్ళీ రేపు హాలిడే ఫస్ట్ అని చెప్పేసి ఎల్లుండి రమ్మని చెప్పారు. అన్ని డాక్యుమెంట్స్ తోటి ఎల్లుండి వచ్చి తీసుకుంటాం. మంచి విషయం ఏంటంటే ఇది ఏ రోజు అప్లై చేస్తే అదే రోజు ఇస్తారంట వీసా. సో ఇక్కడికి వచ్చినాం గున్నా తాగుదామని చెప్పేసి. కాఫీని ఇథియోపియన్ లాంగ్వేజ్లో గున్నా అని పిలుస్తారు. गुन्ना कोई हमारे वर्ड्स पता है? बोल देना. मीनिंग क्या है? गुन्ना मीन्स कॉफी. means one. Ulet means two. Shiro means taste of besan in the khana. Salam nosh means salama, hello. अम्मा सकीनालो. थैंक यू. ये बोल ये क्या बोल रहा है अभी? क्या? नो मीन्स एंड यस मीन्स पता है कोई कंट्री में ऐसा गंदा साइन है. हाँ किधर? केन्या में कोई कंट्री में ऐसा थम्स अप सिंबल गंदी सिंबल है. हाँ उज़्बेकिस्तान में. लिफ्ट तंजानिया में ऐसा नहीं करने हैं.
ऐसा ये चेकिंग करने में ऐसा करनी है, ऐसा ऐसा नहीं रोकते वो लोग. नो मीन्स ना कहाँ? हियर नहीं, नो मीन्स नो. देख तेलुगु में क्या बोलना, देख लेंगे ऐसा. చూద్దాం చూద్దాం. स्वाहिली थोड़ा समझ आती है बट ये बिल्कुल डिफरेंट है. लाइक तेलुगु इज डिफिकल्ट लैंग्वेज. बट अगर जिसका संस्कृत अच्छा है उसको तेलुगु समझ आता है. हाँ. संस्कृत का बहुत सारा स्ट्रॉन्ग वर्ड्स यूज होता है. मेरा स्कूल में संस्कृत पढ़ाते संस्कृत. गरिमा जी को कॉफ़ी बहुत पसंद है. कॉफ़ी में ए ग्रेड है, बी ग्रेड है, सी ग्रेड है, सब ग्रेड पता है. सबसे अच्छा कॉफ़ी किधर का है? लोग बोलते हैं कि ए ग्रेड और ए ग्रेड सबसे अच्छा होता है हाँ. स्पेशलिटी कॉफ़ी में. हाँ. बट मेरे को पर्सनली इथोपियन, अरबिक और तुर्किश कॉफ़ी पसंद है. तुर्किश. ओके. नंबर 1 तुर्किश और इथोपियन. इथियोपिया. ओके. क्या मिलाता है इसमें? ओनली बीन्स का फ्लेवर. ओके. ऐसे बनता है ऐसे. हाँ, ఏ మిట్టికా. సో గరిమా ఏమంటుందంటే ఇథియోపియా కాఫీ బాగుంటుంది, ట్రెడిషనల్ వేలో దాన్ని తయారు చేస్తారని చెప్తుంది. అయినా సో కాఫీ వచ్చేసింది చూడండి. సో ఫ్రెండ్స్, మనకి జిబూటీ వీసా ప్రాబ్లం అయిందని చెప్పాను కదా. వాళ్ళు ఏమేమి అడిగారంటే చాలా డాక్యుమెంట్స్ అడిగారు. డాక్యుమెంట్స్ అడిగితే మన తెలుగు యూట్యూబరు రాంబ్రో ఉన్నారు కదా, వాళ్ళకి బ్రదర్కి కాల్ చేస్తే ఈ బ్రదర్కి నెంబర్ ఇచ్చి డాక్యుమెంట్స్ అరేంజ్ చేయమన్నారు అనమాట. సో లక్కీగా ఈ దగ్గరలో ఉంటే కలుద్దామని చెప్పేసి వచ్చారు. చెప్పండి బ్రదర్. అదే డాక్యుమెంట్స్ అన్ని అడిగినది ఇచ్చాను. చాలా చాలా టఫ్ వీసా అనమాట ఇది. నేను ఇంతవరకు చాలా బై ఓన్గానే అప్లై చేసుకున్నా. ఇది మాత్రం వెళ్ళగానే రిజెక్ట్. మొన్న వచ్చిన అండ్ ఈ రోజు వచ్చిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు మెయిల్ పెట్టాలంట. ఒకసారి చెప్పండి. అంటే హోటల్ రిజర్వేషన్ ఎంబసీకి మెయిల్ పెట్టాలి. ఆల్రెడీ పంపించాను వాళ్ళకి, వాళ్ళు పంపిస్తారు. ఇన్విటేషన్ కాపీ నీకు కూడా ఇస్తాను, అది ప్రింట్ తీసుకొని మళ్ళీ హోటల్ బుకింగ్ చేసుకోవాలి, దానికి ఒక $62. అండ్ కన్ఫర్మేషన్, నేను ల్యాండ్ బార్డర్లో వెళ్తున్నా అయినా కూడా నాకు ఫ్లైట్ టికెట్స్ కావాలంట. దానికి ఎంత అవుతుంది? ఇంకా $30. మొత్తం వీసాకి $24. మొత్తం కలిపి మోర్ దెన్ $100 అయ్యేటట్టు ఉంది. ఇంకా ఓన్లీ వీసాకే వెళ్ళేసరికి ఇంకెంత అవుతుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత $75 అంట పర్ డేకి. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ అవ్వబోతుంది. మీరు ఇక్కడ అసలు మీ గురించి నేను ఇంకేం తెలుసుకోలేదు, చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నాకు బిజినెస్ ఉంది. ఇక్కడ ఇథియోపియాలో పౌల్ట్రీ ఉంది. మా ఫ్యామిలీ అంతా పౌల్ట్రీ బిజినెస్. ఇక్కడ జిబూటీలో వచ్చి లాజిస్టిక్స్ బిజినెస్ ఉంది. జిబూటీలో అక్కడ కంటైనర్లు వేరే కంట్రీ నుంచి వస్తాయి, కంటైనర్స్ క్లియర్ చేసి ఇథియోపియాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఒక 11 years నుంచి చేస్తున్నాను అది. అంతే, సేమ్ అదే బిజినెస్ అంతా. ఇక్కడేనా ఇల్లు? ఇల్లు ఇక్కడే. ఇక్కడ నుంచి ఒక 6 kilometers. ప్రాపర్ ఏదో చెప్పారు మీరు? గోదావరి జిల్లా. ఫేమస్ ఏంటి గోదావరి జిల్లాలో? తణుకు దగ్గర ఉండ్రాజవరమా? ఓకే. సో ఫ్యామిలీ అంతా అక్కడేనా? మమ్మీ డాడీ అక్కడ ఉంటారు, వైఫ్ కిడ్స్ అందరూ. ఇండియాకి ఇక్కడికి తేడా ఏం గమనించారు? తేడా ఏం లేదా? ఏం లేదు, మామూలు. నథింగ్. క్లైమేట్ బాగుంటుంది ఇక్కడ. గ్రీనరీ ప్లస్ క్లైమేట్ బాగుంటుంది. ఓకే ఓకే. ఇంకా చెప్పండి. ఉండడానికి ఇండియానే బాగుంటుంది. ఆహా. మీరు ఒకవేళ లేకపోతే వీసా వచ్చేది కాదు. నేను మళ్ళీ లాస్ట్ టైం సేమ్ అలాగే వెళ్ళిపోయినా. లాస్ట్ జూన్లో వచ్చాను, వీసా దొరకలేదు. ఆన్లైన్ వీసా ఉంది, వాళ్ళు అలో చేయలేదు. ఫ్లైట్లో ఒక 40,000 ఉంది, ఇండియాకి వెళ్ళిపోయినా. ఇది సెకండ్ టైం. ఈసారి రాలేదనుకో నా లైఫ్లో జిబూటీకి అడుగు పెట్టాను. ఇంకా చూద్దాం. నిన్న వెళ్ళాను, సొమాలిలాండ్ వీసా తీసేసుకున్నా. వీలైతే సొమాలియాకి వెళ్ళేసి ఒక చాలా కంట్రీస్ కవర్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. నేను విన్నా ల్యాండ్ బార్డర్ నుంచి కూడా వెళ్ళొచ్చని. వెళ్ళొచ్చా?
6 కార్లు వెళ్తాయి సోమాలియాకి. ఇప్పుడు మీకు మాలా కాదు కదా, టూరిస్ట్ వీసా కాదు కదా, మీకు బిజినెస్ వీసా ఉంటుంది కదా, మీకు అక్కడ రెసిడెన్స్ ఐడి, దాంతో ట్రావెల్ చేయొచ్చు. ఓకే, దాంతో మీరు ట్రావెల్ చేయొచ్చు, నో వీసా. ఓకే ఓకే, సేమ్ ఇలాగనే బ్రూనై అండ్ మలేషియా వాళ్ళు ఇటు రావచ్చు, ఇల్లు అటు పోవచ్చు, ఐడి ఉంటే లోకల్ ఐడి అట్లా, అలా అయినా. ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. గైస్, యాక్చువల్గా ఎంబసీ నుంచి నేను మనీ అన్న అండ్ గరిమా ఎక్కడికి వెళ్ళామంటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ చేసేసినాం. నేను వీడియో తీయలేదు, సో ఫస్ట్ టైం కదా కొంచెం అంత కంఫర్టబుల్ అనిపించలేదు, వీడియో తీయలేదు. ఇప్పుడు హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం, మాకు లంచ్ చేసిన తర్వాత అన్న వెళ్ళిపోయాడు. సో హాస్టల్ సైడ్ వెళ్తున్నాము, దీనికి హోటల్ బుకింగ్ ఇంకా అవన్నీ చూసుకుంటా అని చెప్పాడు. సో మనం రేపు హాలిడే, యాక్చువల్గా ఫస్ట్ హాలిడే ఉంటుంది ఇక్కడ జనవరి 1. సో మనం ఫ్రైడే రోజు వెళ్ళేస్తే వీసా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ వేసేస్తున్నారు. సో ఇది ఫస్ట్ డే అడిస్ అబబాలో వీసా కోసం కష్టాలు. గరిమాకి ఇక్కడ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే లోకల్ ఆఫ్రికన్ గర్ల్ అనుకుంటారు, నన్ను మాత్రమే బయట టూరిస్ట్ అనుకుంటారు కదా. है ना, मेरे को टूरिस्ट समझ रहे, आपको लोकल समझ रहे. हाँ, मेरे को बोलते हैं तुम हबशा हो क्या, मैं बोलती हूँ हाँ मैं हबशा मतलब जो अम्हारा ओरोमो तिग्रे ट्राइब है उसको हबशा में इंक्लूड करते हैं. हाँ, ఓకే ఓకే. సో తిన లోకల్ ట్రైబ్ అమ్మాయి అనుకుంటారు, నన్నేమో టూరిస్ట్ అనుకుంటారు. అంటే అలవాటు అయిపోయింది ఇంకా ఆఫ్రికాలో తినకి. ఇటు సైడ్ ఒక బ్యాంక్ ఉంది, ఇదిగోండి ఈ ఏరియా మొత్తం అంతా కన్స్ట్రక్షన్నే. మనము జిబూటి ఎంబసీకి వెళ్ళేటప్పుడు చాలా కష్టమైంది కదా, రోడ్లు మొత్తం ఇక ఇలానే ఉన్నాయి. మేబీ ఇంకా 2-3 months వరకు ఇలానే ఉంటాయి కావచ్చు, రోడ్ అంతా మొత్తం కంప్లీట్గా అయిపోయే వరకు. సో అది